హన్మకొండ జిల్లాలో భారీ వడ్ల స్కామ్ బయటపడింది. సివిల్ సప్లైస్ డిఎంతో పాటు అధికారులు రాంపూర్ ఇండస్ట్రీస్ ఏరియాలో గోదాములను పరిశీలించారు. రుద్రమాంబ ఆగ్రో ఇండస్ట్రీస్ గోదాంలో 2 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు గుర్తించారు అధికారులు. అక్రమంగా నిల్వ చేసిన ధాన్యాన్ని సీజ్ చేశారు. విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీకి అప్పగించారు. నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్ యజమాని ఇప్పటికే ప్రభుత్వానికి 9 కోట్ల సీఎంఆర్ బకాయిలున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఈ మిల్పై ఆర్ఆర్ చట్టం కింద కలెక్టరేట్ నుంచి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రుద్రమాంబ ఆగ్రో ఇండస్ట్రీస్ రాంపూర్ విజిట్ చేస్తే అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అక్కడ దాదాపు 30 ACKs వడ్లు కనబడినాయి, అప్రాక్సిమేట్ ఆఫ్ 2 crores దాకా. అయితే ఆల్రెడీ దీని మీద చర్యలు తీసుకున్నాం. ఆయన డిఫాల్ట్ 21లోనే అయ్యారు. అక్కడ వడ్లు కనబడితే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమో సేఫ్ గార్డ్ చేద్దామనే ఉద్దేశంతో తాళాలేసి సీజ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ హయ్యర్ అథారిటీస్ కూడా అప్రెస్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కన్సర్న్ DT ఎన్ఫోర్స్మెంట్కి దాని గురించి థరో ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చారు సార్. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి తగిన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది.